హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక చక్రి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము కనుమ రోజున అంతర్వేది వెళ్ళిన వ్లాగ్ అనమాట. సో ఇంత లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మా సిస్టమ్ వచ్చేసి కొంచెం టెక్నికల్ ఇష్యూ అయితే వచ్చింది. సో అందుకనే వీడియోస్ అన్నీ కూడా లేట్ అవుతున్నాయి. సో ఇప్పటికే చాలా డేస్ అయిపోయింది, మోర్ దెన్ 15 days అయిపోయింది నేను వీడియో పెట్టి. ఇంకా ఇది కూడా మేము వేరే పర్పస్ మీద షూట్ చేసిన వీడియో, అంటే చిన్నగా అయితే ఇంకా లాంగ్ వీడియోలో పోస్ట్ చేసి మీతో కొంచెం మాట్లాడదాము అని చెప్పేసి ఇంక ఇలా అయితే వచ్చేసాను. అయితే రీసెంట్గా మన ఛానల్ వరకు ఒక వీడియో అయితే మంచిగా రీచ్ వెళ్ళిందనమాట. 30K వరకు, 35K వరకు వెళ్ళింది రీచ్. దాని ద్వారా మనకి చాలా కామెంట్స్ వచ్చినాయి. అయితే ఆ కామెంట్స్కి నేను ఎప్పటికప్పుడు రిప్లైస్ ఇస్తున్నాను. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మన షార్ట్ ద్వారా వచ్చి నాకు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేశాను. సో ఇంకా ఒక పర్టికులర్ షార్ట్ గురించి అయితే ఒక లాంగ్ వీడియో అయితే నేను తీయాలి అని అనుకుంటున్నాను అనమాట. అంటే మన ఛానల్ని రీసెంట్గా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఒక లాంగ్ వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను. ఈ సండే లోపు అది చేసి మీకు అయితే పెడతానండి. సో దట్ మమ్మల్ని నమ్మి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో చేసినందుకు మీ అందరికీ కూడా నా వైపు నుంచి ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి కదా. సో అందుకని అనమాట ఆ వీడియో అనేది. సో అప్కమింగ్ వీడియోస్ అనేది మన మధ్యన బాండింగ్కి ఇంకా బాగా హెల్ప్ అవుతుందని నేను హోప్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఎప్పటికప్పుడు నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. అలానే మన వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ వ్లాగ్ విషయానికి వచ్చేస్తే మేము ఈస్ట్ గోదావరిలో ఉన్న అంతర్వేది అనే ఊరికైతే వెళ్ళాము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది ఫేమస్ అనమాట. మేమైతే కనుమ రోజున వెళ్ళాము. ఇది సో చెప్పాను కదా, టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి, అందుకని ఇంత లేట్ అయింది. అయితే ఈ ఊరిలో ఇంకొకటి ఏంటంటే ఫేమస్ అన్నా చెల్లెల గట్టు అనమాట. ఇక్కడ సముద్రము ఇంకా గోదావరి కలుస్తుంది. సో మేమైతే ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళొచ్చేసాము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. మేమైతే ఆటోలో వెళ్ళామన్నమాట. ఎందుకంటే మాకు అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిందనమాట. ఇది మాకు ఏమి కార్స్ కానీ ట్రావెల్వి ఏమీ దొరకలేదు. సో నెక్స్ట్ డే అయితే విజయవాడ వెళ్ళాల్సింది. దానికైతే బస్సు సెట్ అయిపోయింది బాగానే. ఇది అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము కదా. సో ఇంకా వెళ్ళిపోయాక అక్కడ ఇంకా టెంపుల్లో కూడా ఉచిత దర్శనం ద్వారా అయితే వెళ్ళాము. ఎందుకంటే అక్కడ మ్యాక్సిమం టెంపుల్ సిబ్బంది ఎవరు లేరనమాట, అంటే భక్తులని హ్యాండిల్ చేయడానికి. సో అక్కడ మేము లైన్లో ఉండగానే ఇంకా మా ఫ్రంట్ లైన్స్లో కూడా చాలా పెద్ద గొడవలు అయినాయి. దర్శనం కూడా చాలా ఫాస్ట్గానే అయ్యింది, అంటే ఈజీగా 1 hour అలా పట్టింది. కానీ చాలా బాగానే జరిగింది దర్శనం కూడా. స్వామివారు కూడా చాలా బాగున్నారు. అండ్ నెక్స్ట్ అయితే మేము బీచ్ సైడ్కి అయితే వచ్చాము. ఇంకా అన్న చెల్లెల గట్టుకు అయితే వెళ్ళలేదు. సో అన్న చెల్లెల గట్టు ఏంటంటే కొంచెం ఎక్కువ డిస్టెన్స్ నడవాలన్నమాట. ఒక 2 kilometers అలా నడవాలి ముందు నుంచి. బట్ అక్కడ మనం చూడొచ్చు, చాలా బాగుంటుంది. సో దానికి వెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఆడేసుకున్నాం అనమాట మంచిగాని. మా చార్విక్ ఏమో అస్సలు మాట వినట్లేదు అనమాట. ఇంకా ఫుల్గా ఆడేస్తానని మమ్మల్ని చేతులు కూడా వదిలేయమంటున్నాడు. అలానే వదిలేలేము కదా అక్కడ. ఇంకా మా చిన్నోడేమో అసలు కొన్ని ఆటలకి చాలా ఓసిడీగా బిహేవ్ చేస్తాడనమాట. కింద నించోబెడుతుంటే చాలు ఆ మట్టి తగిలి ఏడ్చేస్తున్నాడు. ఇంకా ఎత్తుకొనే ఉండాలి అన్నట్టుగా ఏడుస్తున్నాడు అనమాట. అని ఏదోలాగా కొంచెం అలవాటు చేయడానికి అలాగా ట్రై చేసాము. బట్ కొంచెం పర్లేదు, మట్టిలో ఆడుతున్నాడు. కానీ అలా అని మళ్ళీ బీచ్ వాటర్ వచ్చి లెగ్స్కి తగిలినా కూడా కొంచెం ఏడ్చేస్తున్నాడు ఎక్కువ. అని వాడు బాగానే ఎంజాయ్ చేశాడు అనుకోండి. చూడండి ఎలా తిరిగేస్తున్నాడంటే, చాలాసేపు అలా తిరుగుతూనే ఆడుకున్నాడు. స్పిన్ కూడా చాలా ట్రై చేశారు వాడిని కింద నుంచి అలవాటు చేయడానికి. కానీ ఎంత కాదన్నా మట్టిలో కొంచెమన్నా ఆడాడేమో, కానీ కొంచెం వాటర్ తగిలినా కూడా ఇంకా ఫుల్ మాకు ఇబ్బంది పెట్టేశాడనమాట. సో మేము వెళ్ళేదైతే టెంపుల్ కాబట్టి మేము ఇంట్లోనే ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని వెళ్ళామన్నమాట. అంటే ఇంకా నాన్ వెజ్ అది ఏమీ ప్రిపేర్ చేసుకోకుండా ఓన్లీ వెజ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. సో విజయవాడ వెళ్ళినప్పుడు కూడా అంతే అనమాట. అన్ఫార్చునేట్లీ నేను విజయవాడ వెళ్ళటానికి అవ్వలేదు. అందరూ వెళ్ళారు. నేను అవి కూడా కుదిరితే ఫొటోస్లో కానీ లేదంటే ఎండింగ్లో కానీ పెట్టడానికి ట్రై చేస్తాను. నేను ఇంతకీ విజయవాడ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. నాకు ఏంటంటే అలా ఫ్యామిలీ అందరితో కలిసి అట్లా బస్ ట్రావెల్ కానీ ఇలాంటి ట్రావెల్ కానీ చాలా ఇష్టం అనమాట. సో ఇది అంతర్వేది అయితే నేను బాగానే వెళ్ళాను, కానీ ఇంకా విజయవాడ వెళ్ళటానికి నాకు అవ్వలేదు. బట్ అందరూ వెళ్ళారు. ఇంకా నేనైతే ఇంట్లో ఉండిపోయాను అనమాట. అండ్ ఇంట్లో ఉన్నా కానీ నా స్కూల్ ఫ్రెండ్స్తో అయితే ముచ్చట్లు పెట్టుకున్నాను బాగానే. సో అలా నాకు టైం స్పెండ్ అయిపోయింది ఇంకా. సో నేను కూడా అక్కడికి వెళ్ళుంటే ఆ రోజు కూడా ఒక వ్లాగ్ లాగా షూట్ చేసేదాన్ని. సో ఇంకా అవ్వలేదు కదా, ఇంకా ఏం పెట్టడానికి కూడా లేదు.
నిజానికి ఈ పండగకి కూడా బాగానే ఎంజాయ్ చేసాము. కానీ ఇంత లేట్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీరైతే ఎలా ఎంజాయ్ చేశారు? లేదంటే అవును, ఇంకా జనవరి కూడా ఎండింగ్ అయిపోయింది కదా, మీరు తీసుకున్న రిజల్యూషన్స్ అవన్నీ ఫాలో అవుతున్నారా లేదా? అవి కూడా నాకు కామెంట్స్లో అయితే చెప్పేయండి. నిజానికి యాక్చువల్గా పండగ డేన మేము వేరే ఊరు వెళ్ళాలన్నమాట. అంటే అనపత్తిలో జాతర జరుగుతుంది. మీలో ఎంతమందికి తెలుసు నాతో కామెంట్స్లో అయితే చెప్పేయండి. సో దానికైతే వెళ్ళాలన్నమాట. అంటే మా హస్బెండ్కి మావయ్య అవుతారు కదా, వాళ్ళు అంటే నాకు బాబాయ్ పిన్ని అవుతారు, వాళ్ళు మమ్మల్ని పిలిచారు. సో ఎవ్రీ ఇయర్ పిలుస్తారు, మాకు కుదిరితే వెళ్తామన్నమాట. కానీ ఇయర్ నిజంగా నెక్స్ట్ డే ప్లాన్స్ ఉన్నాయి అనుకోని చెప్పేసి మేము వెళ్ళలేదు. కానీ కొన్ని క్యాన్సిల్ అయిపోయి చెప్పాను కదా, ఇంకా ఇలాగా అంతర్వేదని ఇలాగా ఊర్లు వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్గా వెళ్తాము కానీ మేము అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. కానీ ఇంకా అనపతి వెళ్ళడానికి అవ్వలేదు. ఆ జాతరకు కూడా చాలా బాగుంటుందండి నిజంగా. సో చార్విక్ టైంలో కూడా మేము పండగ ఆఫ్టర్నూన్ నుంచి అనపత్తి అయితే వెళ్ళిపోయి అక్కడ జాతర అంతా చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 5 or 6కి మళ్ళీ బయలుదేరి వచ్చేసేవాళ్ళము. సో దట్ ఇక్కడ కూడా మళ్ళీ వెంటనే ఊరు వెళ్ళొచ్చు. సో అటు కవర్ చేయగలము, ఇటు కవర్ చేయగలము పండుగని. సో మీరు కూడా అంతేనా? కొన్నిసార్లు మనం ఊర్లు వెళ్తాము, అదే ఊర్లో ఇద్దరు ఉంటారు మనకు తెలిసిన ఫ్యామిలీస్. సో వాళ్ళింటికి వెళ్ళి తినాలి, వీళ్ళింటికి వెళ్ళి తినాలి అన్నట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ ఊర్లు వేరే అయి ఉండొచ్చు, బట్ 2 ఫ్యామిలీస్ని కొన్నిసార్లు ఖచ్చితంగా కవర్ చేయాల్సి వస్తుంది కదా. కానీ నిజంగా ఈసారి అక్కడికి అనవసరంగా వెళ్ళలేదు అని నేనైతే చాలా రిగ్రెట్ అయ్యాను తర్వాత. కానీ ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఈ రోజున ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి అన్న చెల్లెల గట్టుకు అయితే ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా నడిచి వచ్చి అదంతా మీకు వీడియో చూపించడానికి మాకు తెలియదు. మేమిద్దరం కూడా ఫస్ట్, అంటే మా ఫ్యామిలీ అంతా కూడా ఫస్ట్ టైం అనమాట అక్కడికి వెళ్ళింది. సో ఇంకా కొంచెం దూరమే అని అనుకున్నాం, కానీ అక్కడ ఫుల్గా ఎండింగ్ వరకు నడిచాక అప్పుడు అర్థమైంది ఓ బాబోయ్ అని చెప్పేసి. కొంచెం దూరమే, బీచ్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ సపరేట్గా అన్న చెల్లెల గట్టుకు అయితే వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇదంతా గోదావరి అనమాట. చూసారా పక్కనే ఉంటుంది అదంతా. చూడండి సముద్రం ఎలా అలలు వస్తుందో, అండ్ గోదావరి చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ రెండింటికి చాలా తేడా కనిపిస్తుంది. అండ్ మధ్యలో మనం నుంచొని చూస్తే ఒక పక్కనంతా ప్రశాంతత, ఒక పక్కనంతా ఉగ్రరూపం అని మనం ఆ రెండింటికి మధ్యలో నుంచొని ఆ రెండు వేరియేషన్స్ని అలా గమనిస్తూ ఉంటే నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది అంటే దాని మాటల్లో కూడా చెప్పడానికి చాలా భలే ఉంటుందండి నిజంగా. కానీ అక్కడ మనం ఉండి ఎక్స్పీరియన్స్ చేసేది అయితే ఇంకా వేరే లెవెల్ అండి. మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో కలిసి టూర్కి వెళ్ళాలన్నప్పుడు, ఇంట్లో ఒకరు టెంపుల్కి వెళ్దాము, ఒకరు బీచ్కి వెళ్దాము అన్నప్పుడు ఈ అంతర్వేది అనే ఊరు అయితే పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే మనం టెంపుల్ కవర్ చేయొచ్చు, ప్లస్ బీచ్ కూడా కవర్ చేసేయచ్చు. సో మన ఈస్ట్ గోదావరి సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటుంటే మీరు వెళ్ళారా లేదా అనేది కూడా నాతో కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ మీరు ఎలా ఫేస్ చేశారు మీ జర్నీ టైంలో అనేది కూడా నాతో చెప్పండి, షేర్ చేసుకోండి. అండ్ మనకి రీసెంట్గా వచ్చిన కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నాకు కామెంట్స్ రావట్లేదు ఇట్లా అని ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు నేను కామెంట్స్కి రిప్లై ఇస్తూ నేను మీ అందరికీ కూడా ఎప్పుడు సమాధానం చెప్పగలనా క్లారిటీగా అని చెప్పేసి నేను పడే ఈ తపన అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో కన్ఫామ్గా మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో ఈ వీడియో ఎలాంటిదంటే నేను విన్నాను అన్నట్టు అనమాట. సో మీరు కనుక మన జ్యువెలరీ బిజినెస్ గురించి కానీ, మీషో సెల్లింగ్ గురించి కానీ నా గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ముందు మీరు నా వీడియోస్ చూడాలా, అప్కమింగ్ వీడియోస్ అన్నీ చూడాలా. అవి చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కదా. సో గైస్ ప్లీజ్ ఏం మిస్ అవ్వకుండా ఉండాలి అంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.